హుజూరాబాద్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్లో 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ మరోసారి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు కేబినెట్ మినిస్టర్ గా పనిచేసి ఓటమి ఎరగని నాయకుడు టీఆర్ఎస్ లో నెంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన ఈటెల కేసీఆర్ కు తమ్ముడుగా పిలువబడ్డారు. అనూహ్యంగా ఇద్దరి మధ్య పెరిగిన గ్యాప్ తో పాటు వివాదాల కారణంగా కేసీఆర్ మినిస్టర్ పదవి నుంచి బర్తరఫ్ చేస్తే ఈటెల ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2023లో మాత్రం బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా హుజూరాబాద్ తో పాటు గజ్వేల్లో కూడా పోటీ చేసి 2 చోట్ల పరాజయం పొందారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ తరఫున రాగడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాలను ఆయా పార్టీలు ప్రకటించడంతో వారు ప్రచారంలోకి దిగారు. అయితే లేటెస్ట్ గా కాంగ్రెస్ కూడా ఎంపీగా పట్నం సునీత మహేందర్ ను ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచార పర్వంలో ముందున్నారన్నది చెప్పొచ్చు. ఇక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన ఆయా బస్తీలు, పురపాలక సంఘాలు, డివిజన్లు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఈటెల విజయం కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తాజాగా పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరు ఖరారు చేయడంతో 3 పార్టీల ప్రచారంపై దృష్టి సారించాయి. ఇదే అంశంపై ఫోన్ లైన్ లో మాట్లాడడానికి మా ప్రతినిధి భవిత సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, అటు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ వ్యూహ రచన ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు భవిత? ఏదైనా ఉందంటే అది కేవలం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. దాదాపుగా 38 లక్షల మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అందుకే ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇక్కడ మినీ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా దాదాపుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇది 4వ ఎన్నికల్లో చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు జరిగిన 3 ఎన్నికలలో 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ తన విజయం సాధించింది. ఒకసారి టీడీపీ పార్టీ నుంచి మల్లారెడ్డి గెలిపించి అది టీఆర్ఎస్ లో చేరాడు. అయితే ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు కూడా ఒక మంచి పదవులు అనుభవించారని చెప్పేసి ఇక్కడ గెలుపొందిన వారికి ఒక మంచి పేరున్న నేపథ్యంలో ఈసారి మాత్రం చాలా హాట్ గా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ అనుమల రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రస్తుతం సీఎం గా అయ్యారు అని చెప్పేసి చాలా మంది భావిస్తున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఎవరికి వారు వ్యూహరచన చేస్తున్నారు పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ గెలుచుకోవాలని చెప్పేసి. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఇచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డిని ఒక బరిలోకి దింపుతున్నామని ఒక అస్త్రం ఇక్కడ ఉపయోగించుకోనుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారంటీలకు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలను గడప గడప చేరుతూ